కావ్య నాకు కావాలి అంటూ ఎమోషనల్ అయితే వచ్చేసిన నిఖిల్. ఇక కావ్యకి ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఇన్ని రోజులు కావ్యని మర్చిపోదామని ట్రై చేశారు నిఖిల్. అందుకే చాలా ఇంటర్వ్యూస్లో కూడా మా ఇద్దరి మధ్య ఏమీ లేదని చెప్పుకొచ్చారు. ఇంకా రీసెంట్ ఇంటర్వ్యూలో వచ్చేసి మీ ఇద్దరు బ్రేకప్ చేసుకుంటారా ప్యాచప్ అవుతారా అంటే ప్యాచప్ అని క్లియర్గా కట్గా చెప్పారు. ఇక నిఖిల్ మర్చిపోతానని అనుకున్నారు కానీ తను మర్చిపోలేకపోతున్నారట. ఇక కావ్య నాకు కావాలి అని ప్రాధేయపడుతూ ఉన్నారు నిఖిల్. మరి కావ్య ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది ఏంటో చూడాలి. ఇక నిఖిల్ వచ్చేసి మారిపోయాను, ఇక పైన బాగా చూసుకుంటున్నాను అది ఇది అని చెప్తూ ఉన్నారు. మరి కావ్య కరిగిపోయి ఒప్పేసుకుంటుందా లేదా, వీరిద్దరు కలిసిపోతే బాగుంటుందని ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వీరిద్దరు కలవాలనుకున్న వాళ్ళు వీడియోకి అయితే లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి కూడా నిఖిల్ ఎక్కడ కావ్య ప్రస్తావన తీయలేదు. ఎండింగ్లో తీసి నా భార్య ఇక తను మా అమ్మ లెక్క అది ఇది అనేది తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ఇక హౌస్ నుంచి వచ్చాక కలుస్తారు అనుకున్నారు కానీ కలవలేదు. ఎందుకంటే కావ్యకి ఇంట్రెస్ట్ లేదని తెలిసిపోయింది నిఖిల్కి. ఇక ఆ తర్వాత ఇక నిఖిల్ ఎక్కడ కావ్య ప్రస్తావన తీయకుండా జస్ట్ మా ఇద్దరి మధ్య ఏం లేదని చెప్పుకుంటూ వచ్చేసారు. కానీ నిఖిల్ కావ్యని మర్చిపోలేక ఎమోషనల్ అవుతూ వచ్చేస్తూ ఉన్నారు. ఇక ఈ స్మార్ట్ జోడీలో కూడా వెళ్ళారు. ఇక త్వరలోనే కావ్య కూడా ఎంట్రీ ఇస్తుందని న్యూస్ అయితే వైరల్ అవుతూ వచ్చేస్తుంది ఈ స్మార్ట్ జోడీలోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.